ఎస్, అనుకున్నట్టుగానే కవితకు సంబంధించినటువంటి విషయంలో అడ్వకేట్ రచనారెడ్డి మొదటి నుంచి చెప్తూనే వస్తున్నారు. ఖచ్చితంగా ఈడీ ఇన్వాల్వ్ అయిందంటే ఆ కేసులో రచనారెడ్డి చెప్పినట్టుగానే ఎమ్మెల్సీ కవిత హస్తం ఉంటుందని మొదటి నుంచి కూడా చెప్తున్నటువంటి సందర్భం. ఎట్టకేలకు రచనారెడ్డి అడ్వకేట్ చెప్పినట్టుగానే కవితనైతే అరెస్ట్ చేసినటువంటి సందర్భం అయితే చూస్తున్నాం. అరెస్ట్ చేసి దాదాపు వారం రోజులు కావస్తుంది. ఈరోజు కూడా కవితకు సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ విషయంలో కొట్టివేసినటువంటి సందర్భం అయితే మనకు కనబడుతూ ఉంది. మనతో పాటుగా అడ్వకేట్ రచనారెడ్డి గారు, మేడం, మీరు మొదటి నుంచి కూడా చెప్తున్నారు ఈడీ ఇన్వాల్వ్ అయిందంటే ఖచ్చితంగా ఏదో ఒక హస్తం ఉంటుందని. చివరికి అరెస్ట్ అయితే చేశారు. ఇప్పుడు జైల్లో పెట్టినటువంటి సందర్భం ఉంది. ఆ జైల్లో పెట్టినటువంటి సందర్భంలోనే ఢిల్లీ ముఖ్యమంత్రి అయినటువంటి కేజ్రీవాల్ను కూడా జైల్లో పెట్టారు. ఇదంతా కక్ష సారింపు చర్యగానే చేస్తున్నారని ముఖ్యమంత్రి, గతంలో పనిచేసినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఒక లెటర్ రిలీజ్ చేయడం జరిగింది. అసలు లెటర్ కంటే ముందు ఈ జ్యుడిషియరీ కస్టడీ ఇవన్నీ ఎట్లా కొనసాగే అవకాశం ఉంది? ఒక అడ్వకేట్గా ఏం చెప్పదలుచుకున్నారు? అందరికీ నమస్కారం అండి. అయితే ఇక్కడ ఈ పాలిటిషియన్స్, అంటే నేను ఒక పార్టీ ఇంకో పార్టీ అని అంటలేను. అయితే మీరు పాలిటిషియన్స్ని నమ్మే ముందు జ్యుడిషియరీని నమ్మండి అని నేను మన ప్రేక్షకులకు ఖచ్చితంగా చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళు కక్ష సాధింపు చర్య లేకపోతే ఇంకోటి ఏదో చర్య, ఎలక్షన్స్ అప్పుడే ఎందుకు చేస్తున్నారు, 10 నెలల ముందు ఎందుకు చేయలేదు, 10 నెలల తర్వాత ఎందుకు చేయరాదు, నిన్నెందుకు చేయరాదు, రేపెందుకు చేయరాదు, ఇదంతా ఉత్తి మాటలండి. దీనికి ఎటువంటి జ్యుడిషియల్ స్క్రూటినీలో దీనికి ఎటువంటి వాల్యూ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మొన్న జరిగిన సందర్భాలు చూద్దాం. కవిత గారిని అరెస్ట్ చేసిన రోజు, సర్చ్ అండ్ సీజర్ తర్వాత అరెస్ట్ చేసిన రోజు క్లియర్గా ఏమన్నారు, ఇది ఇల్లీగల్ అరెస్ట్, ఇది ఒక ఆర్డర్, అంటే ఆల్రెడీ ఒక సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది నన్ను అరెస్ట్ చేయొద్దు, కోయర్సివ్ స్టెప్స్ అంటే ఫోర్స్ఫుల్ యాక్షన్ తీసుకోదని స్టెప్ ఆర్డర్ ఉన్నది, దీన్ని ఉల్లంఘన చేస్తూ ఈడీ వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పేసి అన్నారు. ఇప్పటి వరకు ఎవరు కంటెంప్ట్ ఫైల్ చేయలేరు సుప్రీంకోర్టులో. కంటెంప్ట్ ఫైల్ చేయకపోగా ఇల్లీగల్ అరెస్ట్ మీద కూడా ఎవరు కేసు వేయలేరు. ఈ ఇల్లీగల్ అరెస్ట్ మీద కేసు వేయకపోగా, కంటెంప్ట్ ఫైల్ చేయకపోగా సుప్రీంకోర్టులో ఉల్టా వీళ్ళే కేసు వాపస్ తీసుకుంటారు, విత్డ్రా చేసుకుంటారు. ఎందుకంటే వీళ్ళు లాస్ట్ ఇయర్ వేసిన కేసు బెయిల్ గురించి నన్ను అరెస్ట్ చేయొద్దు, నా ఇన్వెస్టిగేషన్ మా ఇంట్లోనే జరగాల కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ. సో దాని మీద ఎటువంటి మధ్యంతర ఉత్తర్వులైనా ఏదైనా లేకుండే, ఒకసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటే మంచితనంతోనే మేము ఈమెన్ పిలువంలే అని చెప్పేసి నెక్స్ట్ హియరింగ్ దాకా మేము పిలువము అని చెప్పేసి అండర్టేకింగ్ ఇచ్చింది. ఆ అండర్టేకింగ్ అరెస్ట్ అయిన రోజుకి అయిపోయింది. సో ఇప్పుడు ఎటువంటి మధ్యంతర ఉత్తర్వులో ఎటువంటి ప్రొటెక్షన్ లేనప్పుడు సుప్రీంకోర్టు నుంచి అయినా ఏ కోర్టు నుంచి అయినా వీళ్ళ ప్రాసెస్ రెగ్యులర్గా కంటిన్యూ అవుతున్న 2 ఏళ్ల నుంచి కంటిన్యూ అవుతున్న ఇన్వెస్టిగేషన్లో భాగంగానే ఈడీ తన ప్రాసెస్ తను చేసుకుంటూ వెళ్ళిపోయింది. సో కంటెంప్ట్ ఫైల్ కాలేదు, ఇల్లీగల్ అరెస్ట్ కాదు, అండ్ వీళ్ళే ఆ కేసుని విత్డ్రా చేసుకోవడం జరిగింది. సో క్లియర్గా ప్రజలకు తెలియాల్సింది ఏంటంటే ఇక్కడ ఎటువంటి ఉల్లంఘన జరగలేదు. సరే, ఇది ఇల్లీగల్ అరెస్టే అని అనుకుంటే, లేకపోతే కంటెంప్టే అంటే లైక్ తప్పుడు అరెస్టే అని అనుకుంటే, మళ్ళీ అంటున్నాను, పాలిటిషియన్స్ని నమ్మకండి, మన జ్యుడిషియల్ సిస్టమ్ని, లాని నమ్మండి. నెక్స్ట్ డే కవితను రిమాండ్ కోసం ప్రొడ్యూస్ చేసినప్పుడు రౌజ్ అవెన్యూ కోర్టు ఈడీ స్పెషల్ కోర్టు, ఈడీ పిఎంఎల్ఏ చట్టం కింద స్థాపించబడ్డ స్పెషల్ కోర్టు. ఈ స్పెషల్ కోర్టు హైరార్కీ అంటే ఫస్ట్ ఉన్నత న్యాయస్థానం ఉంటుంది సుప్రీంకోర్టు తర్వాత అన్ని రాష్ట్రాల హైకోర్టులు ఉంటాయి. ఆ హైకోర్టుల కిందనే ఈ ట్రయల్ కోర్టులు, స్పెషల్ కోర్టులు, డిస్ట్రిక్ట్ కోర్టులు. సో ఆ హైరార్కీ ఉంటుంది. ఒక హైరార్కీలో ఇక్కడున్న ట్రయల్ కోర్టు సుప్రీంకోర్టు ఏదైనా ఆర్డర్ ఇచ్చి సుప్రీంకోర్టుని ఉల్లంఘన చేస్తూ ఆమెను రిమాండ్ చేస్తారా? ఎట్లా అంటే ప్రజలు ఎట్లా నమ్ముతుండ్రు అసలు ఇల్లీగల్ అరెస్ట్, ఈ రిమాండ్ తప్పు అని చెప్పేసి. సో అందుకోసము దాన్ని నమ్మకండి. అండ్ అందుకోసమని రిమాండ్, ద అరెస్ట్ యాజ్ వెల్ యాజ్ రిమాండ్ హ్యాస్ బిన్ డన్ ప్రొసీజరలీ ఇన్ కీపింగ్ విత్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్.
ఇదే సందర్భంలో అక్కడ ఈడీ ఉద్యోగులను ఇబ్బంది పెట్టాడని మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే కేటీ రామారావును కూడా ఒక కేసు అయితే పెట్టినటువంటి సందర్భం ఉంది. అసలు ఇలా ఇబ్బంది పెట్టినటువంటి తరుణంలో ఈడీ అధికారులకు ఎలాంటి విచక్షణ అధికారం ఉంటాయి, చట్టం ఏం చెప్తుంది? అసలు ఇట్లా వచ్చినటువంటి అధికారులపైన ఏదైనా వ్యతిరేకంగా ప్రవర్తిస్తే ఎలాంటి లోసుగులు ఉన్నాయి? ఖచ్చితంగానండి. ఎప్పుడైనా ఏ లా ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ అయినా, సిబిఐ అయినా, ఈడీ అయినా, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీషియల్స్ అయినా, లేకపోతే మన రెగ్యులర్ పోలీస్ వాళ్ళైనా, హోమ్ డిపార్ట్మెంట్ నుంచి మన రెగ్యులర్ ఇన్స్పెక్టర్ అయినా, ఎవరైనా వాళ్ళ పనులు, వాళ్ళ ప్రొసీజరల్ డ్యూటీస్ ఎవరైనా అడ్డుకుంటే, ఎనీ నార్మల్ సిటిజన్, మినిస్టర్ అయినా ఉండొచ్చు, ఎమ్మెల్యే అయినా ఉండొచ్చు, ముఖ్యమంత్రి అయినా ఉండొచ్చు, ఎవరైనా అడ్డుకుంటే వాళ్ళకు అబ్స్ట్రక్షన్ ఆఫ్ జస్టిస్ కింద వాళ్ళకు కేసు ఫైల్ చేసే కంప్లీట్ రైట్స్ ఉంటాయి. ఇప్పుడు మన రోడ్ల మీద ఇట్లా వీళ్ళు వాళ్ళు ఆపితేనే ఒకటేసి కేసు వేసేస్తారు. ఇక్కడ క్లియర్గా ఆమె విధులు ఆమె నిర్వర్తిస్తున్నప్పుడు, డెప్యూటీ డైరెక్టర్ భానుప్రియ గారు ఆమె విధులు ఆమె నిర్వర్తిస్తున్నప్పుడు వచ్చి నిలదీసి ఆపడం, ఇదంతా చేయడం అంటే దీనంతా ఒక డ్రమాటిక్గా చిత్రీకరించడం అనేది ఇట్ వాజ్ అబ్స్ట్రక్షన్ ఆఫ్ జస్టిస్. దాని వలన ఒక అర్ధగంటనో గంటనో ఏదో లేట్ అయింది కూడా వాళ్ళకు. సో అందుకోసమని ఒక అబ్స్ట్రక్షన్ ఆఫ్ జస్టిస్ కేసు ఫైల్ అయింది. అండ్ ఇప్పుడు ఎఫ్ఐఆర్ అయితే నమోదైంది అని అంటున్నారు. ఇప్పుడు దాని మీద ఛార్జ్ షీట్ ఫైల్ అవుతుందా, ఏం చేస్తారో కేటీఆర్, అది జ్యుడిషియల్ ప్రాసెస్లో జరుగుతుంది. ఇప్పుడు కేజ్రీవాల్ని కూడా అరెస్ట్ చేశారు. గతంలో అరెస్ట్ అయినటువంటి జైల్లో ఉన్నటువంటి మనీష్ సిసోడియా గురించి కూడా ఇప్పుడు దీనిలో మాట్లాడుకోవాలి. అంటే ముగ్గురు పెద్ద తలకాయలు కూడా దీనిలో మనకు కనబడతా ఉన్నాయి. సుఖేత్ చంద్రశేఖరన్ టాప్కి ఒక లెటర్ అయితే రిలీజ్ చేస్తూ వస్తూ ఉన్నాడు. అసలు సుఖేత్ చంద్రశేఖరన్ ఇచ్చేటువంటి లెటర్స్ ఈడీ విచారణకు అక్కడ కోర్టు ముందు చెల్లేటువంటి అవకాశం ఉంటుందా అని? సుఖేష్ చంద్రశేఖర్ ఇన్వాల్వ్మెంట్ ఏ ఎవిడెన్స్ అయినా వాళ్ళు కన్సిడర్ చేస్తారు, ఏదైనా కన్సిడర్ చేయరాదు అని పక్కకు పెట్టేశారు. సో సుఖేష్ చంద్రశేఖర్ ఒకవేళ దీంట్లో ఇన్వాల్వ్డ్ అయ్యుండా, ఎలా ఇన్వాల్వ్డ్ అయ్యుండు, అతనికి ఇంత ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇన్ని కార్ నంబర్లు, కార్ మేకులు, ఇవన్నీ ఈరోజు ఇంచుమించు ఈ టైంకి ఇక్కడ పార్క్ అయి ఉన్నది, ఇంత డబ్బులు ఇండ్లకు ఇదైన, సో ఆ మైన్యూట్ డీటెయిల్స్ ఎలా తెలుసు అనేది ఖచ్చితంగా కన్సిడర్ ఇట్. అండ్ సుఖేష్ చంద్రశేఖర్ ఉట్టి స్టేట్మెంట్స్, అందుకోసం అంటున్నా 2 ఏళ్ల నుంచి జరుగుతున్న ఇన్వెస్టిగేషన్లో దాదాపు 13 మంది అప్రూవర్లుగా మారిండ్రు. ఇప్పటి వరకు ఉన్న స్టేట్మెంట్స్లకు తోడు కాంక్రీట్ ఫిజికల్ ఎవిడెన్స్ దొరికింది వాళ్ళకు. అంటే కొంత బేటా తారుమారు చేసిండ్రు ఎట్సెట్రా అనేసి. సో ఆ కాంక్రీట్ ఫిజికల్ డేటా దొరికినందుకే వాళ్ళు మొన్న సర్చ్ అండ్ సీజర్ సెక్షన్ 17 కింద సర్చ్ అండ్ సీజర్ చేసి సెక్షన్ 19 రెడ్ విత్ సెక్షన్ 4, నేను ఇక్కడ సెక్షన్ 19 ఏమో పవర్ ఆఫ్ అరెస్ట్, రెడ్ విత్ సెక్షన్ 4 ఎందుకు ఇక్కడ ఇంపార్టెంట్ అంటే సెక్షన్ 4 క్లియర్లీ పనిష్మెంట్ ఫర్ మనీ లాండరింగ్ గురించి చెప్తుంది. 3 నుంచి 5 సంవత్సరాల జైలు శిక్ష, కొంచెం ఎక్కువ కూడా కావచ్చు. దాని తర్వాత పెక్యూనరీ అంటే పెద్ద మొత్తంలో జరిమానా. సో ఇది ఈ సెక్షన్ని కూడా ఇంక్లూడ్ చేసిండ్రంటే వాళ్ళకు లాండరింగ్, డబ్బులను ఇస్త్రీ చేసిన ఇన్ఫర్మేషన్ అండ్ ఎవిడెన్స్ క్లియర్గా వాళ్ళ దగ్గర. మీరు చెప్పే ప్రకారం అయితే ఈ కేసులో మీరు చెప్పినటువంటి లాను ఇన్వాల్వ్ చేయడం వలన కవిత అండ్ ఇక్కడ ఉన్నటువంటి కేజ్రీవాల్ కానివ్వండి, మనీష్ సిసోడియా, మిగిలినటువంటి అప్రూవర్లుగా మారినటువంటి వాళ్ళు బయటికి రావడానికి ఖచ్చితంగా 3 ఏళ్ల పైనే పడుతుందని చెప్తున్నారా ఆ కేసు చట్టం ప్రకారం అయితే? లేదండి, నేనేమంటున్నానంటే ఇక్కడ ఎవిడెన్స్ లేదు, ఇది పొలిటికలీ మోటివేటెడ్ అనేది పక్కకు పెట్టండి. ఎంత పొలిటికలీ మోటివేటెడ్ అని అనుకున్నా కానీ ఈడీ వాళ్ళైతే పోయి అక్కడ ఎవిడెన్స్ని అక్కడ పెట్టరు కదా. అంటే ఇక్కడ 100 కోట్లు, ఇక్కడ 200 కోట్లు అయితే అట్లా పెట్టరు కదా. సో అక్కడ ఎవిడెన్స్ గురించి మళ్ళీ వీళ్ళు ఎందుకు ఏం మాట్లాడతలేరు, దొరికిన ఎవిడెన్స్ లేకపోతే ఇచ్చిన స్టేట్మెంట్స్ గురించి ఎందుకు ఎవరు మాట్లాడతలేరు. సో ఈ పొలిటికలీ మోటివేటెడ్ అన్నదాన్ని ప్రజలు నమ్మడం మానేసేయాలి. లా ఎన్ఫోర్స్మెంట్ని, జ్యుడిషియరీని వాళ్ళ పని వాళ్ళని చేయనియాలి. అది అలా ఉండగా నిన్న మళ్ళీ కేజ్రీవాల్, కవిత డైరెక్ట్లీ సుప్రీంకోర్టుకి పోయిండ్రు. సుప్రీంకోర్టు క్లియర్గా వాళ్ళని తిట్టింది, మొట్టకాయలు వేసింది అని అంటారు కదా మీరు, క్లియర్గా వాళ్ళని తిట్టింది. ఏంటంటే ఎస్పెషలీ కేజ్రీవాల్ని, నువ్వు బెయిల్ కోసం డైరెక్ట్లీ సుప్రీంకోర్టుకి ఎట్లా పోతారు అంటే ఏ హక్కుతో పోతారు?
వాళ్ళకు అండ్ వాళ్ళని రిప్రజెంట్ చేస్తున్న అడ్వకేట్లు కూడా పెద్ద పెద్ద అడ్వకేట్లు, వాళ్ళన్నా చెప్పు ఉండాలి కదా. జస్ట్ అంటే చట్టము మనిషి స్టేటస్తోని మారదండి, చట్టము అందరికీ ఒకటే. చీఫ్ మినిస్టర్, ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్కి వర్తించే చట్టము మనకు కూడా వర్తిస్తుంది. బెయిల్ ప్రాసెస్ ఏంటి, ఫస్ట్ నువ్వు ట్రయల్ కోర్టుకి వెళ్ళాలి. ఇక్కడ ఈ స్పెసిఫిక్ కేసులో ట్రయల్ కోర్ట్ ఏంది, ఈడీ కోర్ట్. ఈడీ కోర్టులో వాళ్ళు పక్కకు పెట్టి మేము ఇప్పుడు బెయిల్ ఇవ్వము అంటే మీరు హైకోర్టుకి వెళ్ళాలి. హైకోర్టు కూడా మేము పక్కకు పెట్టి మేము బెయిల్ ఇవ్వము అంటే అప్పీల్లో మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళాలి. మీరు డైరెక్ట్ బెయిల్ కోసం సుప్రీంకోర్టుకి ఎట్లా వెళ్తారు? క్వాష్ ప్రొసీడింగ్స్లో స్టే ప్రొసీడింగ్స్ అనే ఉంటుంది, కానీ మీరు అడిగింది స్టే కాదే, మీరు అడిగింది బెయిల్. బెయిల్ హ్యాస్ టు బీ వియర్ ద లోయెస్ట్ కోర్ట్ ఆఫ్ లుకింగ్ ఎట్ ద కేస్, ట్రయల్ కోర్ట్ అండ్ దెన్ ఓన్లీ అపెలేట్ కోర్ట్. అది దాని తర్వాత ఇప్పుడు ఇల్లీగల్ అరెస్ట్ మీద ఏమో కేసు వేస్తారన్నారు, అది వేసిండ్రో లేరో వీ డోంట్ నో. ఇప్పుడు కాన్ఫ్రంటేషన్ అయినా లేకపోతే ఏదైనా ఈ స్టేజ్లో ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేసిండ్రు, అప్పుడు ఎందుకు అరెస్ట్ చేయలేరు అంటే ఈ స్టేజ్లో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఈడీ డెప్యూటీ డైరెక్టర్ అనుకుందాం, ఏ కేసులోనైనా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి అరెస్ట్ చేయాలనా వద్దా, అరెస్ట్ ఏ టైంలో చేయాలి, ఎప్పుడు చేయాలి, ఏ సిచ్యువేషన్, ఏ క్రూషియల్ పాయింట్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్లో చేయాలి అనే కంప్లీట్ డిస్క్రెషన్ ఉంటుంది. ఇక్కడ కవిత అని చెప్పేసి, కేజ్రీవాల్ అని చెప్పేసి మొన్న చేయాలా, నిన్న చేయాలా, ఎలక్షన్స్ కన్నా ముందు చేయొద్దు, రేపు చేయాలా ఏం కాదు. ఇక్కడ లా ఎన్ఫోర్స్మెంట్ ఈడీనైనా ఇంకో సంస్థలైనా వీళ్ళను చాలా భరించినాయి. ఇక్కడ నేను హిపాషనాకు పోతున్నా, నేను ధ్యానం చేయడానికి పోతున్నా, నేను ఇక్కడ దేంది విమెన్స్ రిజర్వేషన్ బిల్లు కోసం ఇక్కడ ధర్నా చేయడానికి పోతున్నా, లేకపోతే ఇంకేదో. విత్ గ్రేట్ రెస్పెక్ట్ టు పాలిటిషియన్స్, పొలిటికల్ యాక్టివిటీ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్లో ఇంపార్టెంట్ యాక్టివిటీ అని అనుకోరు. మీరు చావు బతుకులో ఉన్నారా, మీరు ఒక హాస్పిటల్లో ఉన్నారా, లేకపోతే మీరు ఏదైనా అంటే సీరియస్ ఇల్నెస్తో ఉన్నారా అనేది మాత్రమే కన్సిడర్ చేస్తారు, కానీ మీకోసమని ఇన్నిసార్లు కన్సిడర్ చేసిండ్రు. మీరు 9 సమ్మన్స్ తర్వాత కూడా మీరు వెళ్ళలేరంటే అది మీరు కావాలనే వెళ్ళలేరు. ఇట్ ఈస్ కాల్డ్ యూ వర్ కోర్టింగ్ అరెస్ట్. మీరు దీన్ని పొలిటిసైజ్ చేయాలని చెప్పేసి, పొలిటికల్ మైలేజ్ పొందాలని చెప్పేసి, మీ పార్టీ కోసం పొలిటికల్ మైలేజ్ ప్లస్ సహానుభూతి ప్లస్ ఓటర్స్ ఇంట్రెస్ట్, ఓటర్స్ సారీ అంటే వాళ్ళకున్న ఒక గ్రాటిట్యూడ్ పొందాలని చెప్పేసి చేస్తున్న పని అది. సో అందుకోసం యూ హ్యావ్ డెలిబరేట్లీ బెన్ ఇన్ కంటెంప్ట్. అంటే ఇక్కడ ఎవరైతే 9 సార్లు సమ్మన్స్ ఇగ్నోర్ చేసిండ్రో వాళ్ళు కంటెంప్ట్లో ఉన్నట్టే. దట్ ఈస్ వై ఈ స్టేజ్లో, ఈ క్రూషియల్ స్టేజ్లో కవిత అరెస్ట్ అయింది కాబట్టి కాన్ఫ్రంటేషన్ కోసం. ఎందుకంటే అందరి పాత్ర ఈ లిక్కర్ కేసులో అందరి పాత్ర వేరే. సౌత్ లాబీ, కవిత, వీళ్ళ పాత్ర ఒకటి. వీళ్ళ ప్రమేయం వల్లనే అక్కడ లిక్కర్ పాలసీ మారింది. ఆ మారిన లిక్కర్ పాలసీ కోసం అంటే ఇప్పుడున్న ఈడీ కేసు, ఆ మారిన లిక్కర్ పాలసీ కోసం 100 కోట్ల ముడుపులు ఇక్కడి నుంచి వెళ్ళాయి. ఆ మారిన లిక్కర్ పాలసీతో వచ్చే డబ్బులు దే విల్ బీ ద ప్రొసీడ్స్ ఆఫ్ ద క్రైమ్. ఇక ఆ సర్కిల్ అలా పెరుగుతూనే ఉంటుంది. అందుకోసము నిన్నగాక మొన్న సిఎన్జి రిపోర్ట్, కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ క్లియర్గా 2021-2022లో జరిగిన ఈ లిక్కర్ పాలసీ చేంజ్ వలన ఢిల్లీ ఎక్స్చెక్కర్ అంటే ఢిల్లీ గవర్నమెంట్కి 2002 కోట్ల రూపాయల లాస్ వచ్చింది అని క్లియర్గా చెప్పారు. దీంట్లో ముడుపులే కాదు, లైసెన్సింగ్, సబ్సిడైజింగ్, ఇల్లీగల్ సబ్సిడైజింగ్, కొంతమంది లైసెన్స్ హోల్డర్ల దగ్గర నుంచి లైసెన్స్ ఫీలు కలెక్ట్ చేసుకోకపోవడము, దాని తర్వాత ఈ జోనల్ వెండింగ్ అయినా లేకపోతే షాప్ వైజ్ వెండింగ్ అయినా లేకపోతే రీజనల్ వెండింగ్ అయినా వీటిని హారుమారు చేయడం, దాని తర్వాత గవర్నమెంట్ స్టేక్. ఎప్పుడైనా లిక్కర్ ఎక్సైజ్ లిక్కర్లో గవర్నమెంట్ స్టేక్ మన భారతదేశంలో ఆల్మోస్ట్ 50-50 ఉంటుంది, దానికన్నా ఎక్కువనే ఉంటుంది. ఎందుకంటే లిక్కర్ అంటే దాన్ని కంట్రోల్ చేయాలి, మద్యమాన్ని. అది ఒక ఫైనాన్షియల్ ఆస్పెక్టే కాకుండా మనము సొసైటల్ ఆస్పెక్ట్ కూడా చూసుకోవాలి. కాబట్టి లిక్కర్ ఎప్పుడైనా గవర్నమెంట్ కంట్రోల్లోనే ఉంటుంది. ఇక్కడ మొత్తం గవర్నమెంట్ కంట్రోల్ ఏమో చిన్న
పర్సెంట్ చేసేసి మొత్తం ప్రైవేటైజ్ చేసేసిండ్రు మీరు. సో ఈ 65% ప్రాఫిట్ మార్జిన్ ఈ కిక్ బ్యాక్స్కి రీజన్. ఈ 65% ప్రాఫిట్ అంటే 65% ఆఫ్ ద మార్కెట్ సౌత్ లాబీ ఆక్యుపై చేస్తుంది. దానికోసము 100 crores ముడుపులు అని చెప్పేసి ఉన్న కేసు ఇప్పుడు. సో ఇప్పుడు దాంట్లో కేజ్రీవాల్ పాత్ర ఎంత, కవిత పాత్ర ఈ సౌత్ లాబీని అక్కడికి తీసుకుపోవడం ఎంత, మనీష్ సిసోడియా బీయింగ్ ద ఎక్సైజ్ మినిస్టర్ అండ్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ద పాలసీ ఎంతనో వీల్ కమ్ టు నో అబౌట్ ఇట్. మీ అంచనా ప్రకారం ఇంకెన్ని రోజులు పట్టచ్చు ఈ ట్రయల్స్ ఇవన్నీ నడుస్తూ ఉంటాయి? సాధారణంగా కోర్టు తీర్పులు అంటేనే సంవత్సరాలు దశాబ్దాలు చూడాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. 10 years 20 years 15 years కూడా చూస్తూ ఉంటాం. ఈ లిక్కర్ పాలసీకి సంబంధించింది కూడా దాదాపు 3 years 2.5 years నుంచి ఇది కంటిన్యూ అయితేనే ఉంది. ఇది ఒక టీవీ సీరియల్ లాగా అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి తరుణం ఉంది. ఇట్లాంటి పరిస్థితులలో చట్టం మీద ఉన్నటువంటి ఒక విశ్వాసాన్ని ప్రజలు కోల్పోవడానికి అవకాశం అయితే కనబడతా ఉంది. ఒక అడ్వకేట్గా అడ్వకేట్గా ఇలాంటి చట్టాలను సవరించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఏదైనా ఇట్లాంటివి వచ్చినప్పుడు సంవత్సరం లోపలనే తీర్పు వెలువడించాలి, ఇట్లాంటివి ఏమైనా తీసుకొస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? లేదండి, వీళ్ళకెందుకండి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్, కరప్షన్కి ఎందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్? ఏమన్నా పెద్ద మేజర్ క్రైమ్స్ లైక్ అంటే మన దిశ లాంటిది, నిర్భయ లాంటిది అటువంటి కేసులలో ఫాస్ట్ ట్రాక్ చేయండి, కానీ దీంట్లో రెగ్యులర్ ప్రాసెసే మస్తు వీళ్ళకు. ఎందుకంటే చట్టం రెగ్యులర్ ప్రాసెస్ మస్ట్ అంటున్నారు, కానీ చాలామంది బెయిల్ వచ్చి మళ్ళీ బయటికి రావడము ఇట్లా కామన్గా జరిగిపోతూ ఉంది. ముఖ్యంగా పొలిటీషియన్స్ విషయంలో జయలలిత లాంటి వాళ్ళు జైల్లోనే చనిపోయినటువంటి తరుణాలు కూడా చూసాం. కనిమోలు లాంటి వాళ్ళని మనం చూస్తూ ఉన్నాం. అసలు వాళ్ళు తప్పు చేశారా చేయలేదా అనేది ఇప్పటివరకు కూడా బయటపడలేదు. అయితే నేను అలా ఎందుకు అంటున్నానంటే ఈ ప్రాసెస్ మొత్తం ఫాస్ట్ ట్రాక్ చేస్తే వీళ్ళు చట్టంకున్న పవర్ని దే వోంట్ దాన్ని అప్రిషియేట్ చేయరు అండ్ మిస్యూజ్ చేసే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. నేను ఇక్కడ బెయిల్ రావద్దు అని అంటలేను, ఎందుకంటే నేను ఇక్కడ జస్ట్ యాజ్ అడ్వకేట్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఈడీ కేసులలో బెయిల్ రెగ్యులర్ బెయిల్స్ కన్నా దాని స్టాండర్డ్స్ ఎక్కువ ఉంటాయి. రెగ్యులర్ బెయిల్లో 3 విషయాలు చూస్తారు: ఫ్లైట్ రిస్క్, క్రిమినల్ ఫిట్నెస్ ఇంటిమిడేషన్ అండ్ ఎవిడెన్స్ ట్యాంపరింగ్. ఫ్లైట్ రిస్క్ అంటే ఏంది? ఫ్లైట్ రిస్క్ అంటే పారిపోతారు. ఎవిడెన్స్ ట్యాంపరింగ్ అంటే ఏంది? ఎవిడెన్స్ తారుమారు చేస్తారు. విట్నెస్ ఇంటిమిడేషన్ అంటే ఏంది? విట్నెసెస్ని భయభ్రాంతులకు గురి చేస్తారు. ఈ 3 ఆస్పెక్ట్స్తో పాటు ఈడీ కేసులలో కంప్లీట్ ఫైనల్ రిపోర్ట్ ఫైల్ చేసే స్టేజ్లో ఉన్నదా లేదా అని కూడా చూస్తారు. దానికి ఈడీ కోర్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎవరైతే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. మీ ఇన్వెస్టిగేషన్ ఏ స్టేజ్కి వచ్చింది, మీకు ఇంకా వీళ్ళ అవసరము ఈ ఇన్వెస్టిగేషన్ కోసం వీళ్ళ అవసరం ఎంతవరకు ఉంది, అప్పటి వరకు బెయిల్ వచ్చే అవకాశాలు చాలా 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 తక్కువ. ఒకవేళ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయింది, వీళ్ళ అవసరాలు లేదంటే ఈడీనే క్లియర్గా చెప్తుంది, మీరు యూ కెన్ రిలీజ్ దెమ్ ఆన్ బెయిల్ అని చెప్పేసి పూచీకత్తు మీద. సో అందుకోసమని అండ్ ఇంకోటి ఏంటంటే ఈడీ మనీ లాండరింగ్ కేసులలో మనకు ఇక్కడ చాకు దొరికింది, ఇక్కడ రక్తం మరకలు దొరికినాయి అన్నట్టు ఉండవు. ఇది మొత్తం డిజిటల్ ఎవిడెన్స్ ఎక్కువ ఉంటుంది. డిజిటల్ ఎవిడెన్స్ లేకపోతే వీళ్ళ దగ్గర పెద్ద మొత్తం డబ్బులు ఇది. సో ఈ ఎవిడెన్స్ని తారుమారు చేసే అంటే జస్ట్ కొన్ని మినిట్స్లోనే ఈ ఎవిడెన్సెస్ని మొత్తం తారుమారు చేయొచ్చు, లేకపోతే కంప్లీట్ వైప్ అవుట్ చేయొచ్చు. సో అందుకోసం బికాజ్ ద ఎవిడెన్స్ ఇస్ వెరీ సెన్సిటివ్ అండ్ క్రూషియల్, వాళ్ళు మొత్తము ఫైనల్ రిపోర్ట్ అంటే ఛార్జ్ షీట్ ఫైల్ చేసే స్టేజ్ దాకా ఇన్వెస్టిగేషన్ ఎన్ని రోజులు ఉంటుందో అంటే ఈ ప్రతి ఒక్క మనిషి అవసరం ఈ ఇన్వెస్టిగేషన్ కోసం ఎన్ని రోజులు ఉంటుందో వాళ్ళు. చివరిగా మేడం, ఇప్పుడు ఇలాంటి కేసులలో ఏదైతే ఇక్కడ జరిగినటువంటి స్కామ్ మనీ ఉంటుందో ఆ మనీని రికవరీ కూడా చేయరు అనేటువంటి ఒక అపవాదం అయితే మనకు కనబడుతూ ఉంటుంది. అసలు రికవరీ ఏం కావు, కానీ ఈ కేసులు నడుస్తూ ఉంటాయి, జైళ్ళలోకి పోతూ ఉంటారు, బెయిల్ మీద వస్తూ ఉంటారు, చివరికి చనిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వీళ్ళు స్కామ్ చేసినటువంటి మనీ విషయంలో మాత్రం అవి ప్రజల దగ్గరికి రావట్లేదు అనేటువంటిది అది ఉంది. దాని విషయంలో ఏమైనా చట్టంలో ఏమైనా ఉందా? ఖచ్చితంగా అండి, ప్రజలకు ఇంకో అపోహ ఉంది, ఇట్లా మనీ రికవర్ కాదు లేకపోతే డబ్బులు ప్రజల దగ్గరికి రావు అనేది ఏమి మీరు అపోహ ఉంచుకోకండి. వీళ్ళ ప్రాపర్టీస్ మొత్తము అటాచ్ చేస్తారు. ప్రాపర్టీస్ ఎంతెంత ఎవరెవరు అంటే బేనామీల పేర్ల మీద ఉన్న ప్రాపర్టీస్ కూడా అటాచ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అందుకోసమే ఈడీ ఇప్పటి వరకు ఈ ఈడీ అనే సంస్థ స్టార్ట్ అయినప్పటి నుంచి అండ్ ఈ కేసెస్
స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈడీ 1,00,000 crore వర్త్ ప్రాపర్టీస్ అటాచ్ చేసుకుంది ఈ బడా పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర నుంచి. దాంతోపాటు ఈ ప్రాపర్టీస్ అన్నీ సీజ్ చేసుకొని అటాచ్ చేసుకోవడమే కాక ఒకవేళ ఫైనలీ అంటే టైం పడుతుంది, ఒకవేళ ఈ ఫైనలీ ఈ ప్రాపర్టీస్ జప్తు చేసుకున్నాయి ఇక వాళ్ళు గిల్టీగా ప్రూవ్ అయితే దాని తర్వాత వాళ్ళు దాన్ని లిక్విడేట్ కూడా చేయొచ్చు. సో అటాచ్మెంట్ ఆఫ్ ప్రాపర్టీస్ అయితే ఖచ్చితంగా జరిగే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. ఇది రచనారెడ్డి అడ్వకేట్ చెప్తున్నాం అనమాట. ఖచ్చితంగా ఎవరు అయినా కానివ్వండి చట్టానికి లోబలే నడుచుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి పొలిటీషియన్స్ అనో లేకపోతే ఇంకొకరు అనో చట్టం అయితే మారదు. ఖచ్చితంగా తప్పు చేసినటువంటి వాళ్ళను శిక్షించడమే చట్టం చేస్తున్నటువంటి పని అనేటువంటి మాటను అయితే చెప్తున్నారు. ఖచ్చితంగా ఎవరైతే ఇక్కడ లిక్కర్ స్కామ్లో ఉన్నారో ఆ లిక్కర్ స్కామ్లో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ పూర్తి స్థాయిలో ఉన్నందువల్లనే కవితనైనా కానివ్వండి, కేజ్రీవాల్నైనా కానివ్వండి, మనీష్ సిసోడియాని కానివ్వండి, మిగిలినటువంటి అందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నారు అనేటువంటి మాటనైతే వారు చెప్తున్నటువంటి పరిస్థితి. చూడాలి మరి ఇంకెన్ని రోజుల పాటు కవిత జైల్లో ఉండనున్నారు, ఈడీ విచారణలో ఇంకెలాంటి విషయాలు బయటపడనున్నాయో. కెమెరా పర్సన్ సతీష్తో కలిసి శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్.